మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోవడంతో పలువురు ఆశావహులు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో కేబినెట్లో బర్త్ ఖరారు చేసుకునేందుకు ఎమ్మెల్యేలు దేశ రాజధానికి క్యూ కట్టారు. మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోవడంతో ఆశావాహులైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే వారు ఢిల్లీకి బాట పట్టారని చెప్పవచ్చు. నిన్ననే వరంగల్ కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాధవరెడ్డి కావచ్చు, మురళీనాయక్ కావచ్చు నిన్ననే ఆల్రెడీ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం బాలనాయక్, శంకర్ నాయక్ ఇటు ఢిల్లీ బాట వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ అధిష్టానం వద్ద రిక్వెస్ట్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ సంబంధించి అధిష్టానం ఇప్పటికే మంత్రివర్గం సంబంధించి ఉగాది నాటికి ఈ ప్రక్రియ అంటే మంత్రివర్గం సంబంధించిన బెర్తులు కన్ఫర్మ్ అయ్యి ప్రకటిస్తారని ఏదైతే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ముఖ్య నేతలతో భేటీ అయిన సందర్భంగా పార్టీ అధిష్టానం చర్చించిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఆయా సామాజిక సమీకరణ నేపథ్యంలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే గతంలో పేర్లు పేర్కొన్నట్టుగా ఆశావాహులో ఉన్నటువంటి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్, అదేవిధంగా ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది నేతలు అయితే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి ఆశావాహ్ జాబితాలు ఉన్నట్టు వీళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రేమ్ సాగర్ కావచ్చు, వీరిద్దరు పోటీలో ఉన్నప్పటికీ అక్కడ వివేక్ వైపు మొగ్గు చూపిందని ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువ ఎమ్మెల్యే పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ కు సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ తీసుకునేసరికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఉన్నారు. అయితే తాను కూడా అంటే ఇటు వెలుమ సామాజిక వర్గానికి తీసుకుని వస్తే మదన్ మోహన్ రావు, ఇక్కడ మైనంపల్లి రోహిత్, ప్రేమ్ సాగర్ ఈ ముగ్గురు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ గా ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటుగా కొంతమంది, ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి ముఖ్యంగా ఎస్సీలలో మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మెయిన్ డిమాండ్ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి కూడా వెళ్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వారంతా ఢిల్లీకి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్తున్నారు. అదే ఎస్టీ కోటలో లంబాడా వర్గానికి కూడా ఇటు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బాలనాయక్ ఇటీవల అసెంబ్లీ లాబీలో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇటు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా కానీ కేసీఆర్ హయాంలో కూడా లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మేము మంత్రివర్గం లేకుండా ఏ సందర్భంలో లేము కాబట్టి ఖచ్చితంగా లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది మా రిక్వెస్ట్. అధిష్టానం కూడా హామీ ఇచ్చిందని చెప్పి ఇటీవల బాలనాయక్ వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆయా సామాజిక సమీకరణలు వివరిస్తూ పార్టీ అధిష్టానం వద్ద మాత్రం ఎమ్మెల్యేలు కడుతూ వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికీ డిసైడ్ అయ్యారని చెప్తున్న నేపథ్యంలో వీరు ఎలా పార్టీ రిసీవ్ చేసుకున్నది, ఎందుకంటే ఇప్పటికే డిసిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోటి నిన్న ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయింది, ఆల్రెడీ చర్చలు జరిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కావచ్చు, పార్టీ పనితీరు కావచ్చు, దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి పనితీరు పట్ల కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. వారి పనితీరుపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎవరికి బెర్త్ దక్కబోతుంది, ఎవరిని కన్ఫర్మ్ చేయబోతుంది అనేది చర్చనీయాంశం మారినప్పటికీ
ఆశావాహులు మాత్రం ఢిల్లీకి క్యూ కడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.